ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇటు ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలింది. సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆంధ్ర ఒడిశా కార్యదర్శిగా ఉన్న చలపతి హతమైనట్టుగా చెప్తున్నారు. మరో కేంద్ర కమిటీ సభ్యుడు బాలన్న కూడా చనిపోయిన వారిలో ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. అయితే దామోదర్ అలియాస్ బడే చుక్కారావు కోసం వేట ఇంకా కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలింది. సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆంధ్ర ఒడిశా కార్యదర్శిగా ఉన్న చలపతి హతమైనట్టుగా చెప్తున్నారు. మరో కేంద్ర కమిటీ సభ్యుడు బాలన్న కూడా చనిపోయిన వారిలో ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. దామోదర్ అలియాస్ బడే చుక్కారావు కోసం వేట ఇంకా కొనసాగుతోంది. వాటికి ఎన్కౌంటర్ కు సంబంధించిన అప్డేట్స్ మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఇటు ఎన్కౌంటర్ లో ఆంధ్ర ఒడిశా కార్యదర్శిగా ఉన్న చలపతి హతమైనట్టుగా చెప్తున్నారు అండ్ ఇంకొకరి కోసం ఇంకా వేట కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సో మొత్తానికైతే మావోయిస్టులకు భారీ తగిలిందని చెప్పచ్చు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ప్రస్తుతం 19వ తారీఖు నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతుంది. 14 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా కొద్దిసేపటి క్రితమే స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి ఒక ప్రెస్ నోట్ని కూడా భద్రతా బలగాలు విడుదల చేసిన పరిస్థితి. 14 మావోయిస్ట్ కిల్డ్ ఇన్ జాయింట్ ఆపరేషన్ అని చెప్పి విత్ ఛత్తీస్గఢ్ ఈఓఎఫ్ ఎర్లీ మార్నింగ్ ఆన్ 21 జనవరి 2025 అని చెప్పి కూడా ఒక నోట్ విడుదల చేశారు. అంటే జాయింట్ ఆపరేషన్లో అంటే భద్రతా బలగాలు పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. గరియాబాద్లో ఈ ఎన్కౌంటర్ అనేది కొనసాగుతుందని చెప్పి నుంచి దాదాపు 60-70 మంది మావోయిస్ట్ పార్టీని ఇప్పటికి కూడా లీడ్ చేస్తున్నారు. 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో బడే చుక్కారావు అలియాస్ దామోదర్ ములుగు జిల్లా కాల్వపల్లికి చెందిన అతను సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. కానీ తను తప్పించుకున్నట్టుగా నిన్ననే సమాచారం అందింది. పోలీసులు కూడా తెలంగాణకు సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ధృవీకరించిన పరిస్థితి. కానీ ఇందులో చలపతి చిత్తూరు జిల్లా సంబంధించిన సెంట్రల్ కమిటీ మెంబర్, ఇతను 50 లక్షల రివార్డు కూడా తనపైన ఉంది. ఈ ఎన్కౌంటర్ పోయినట్టుగా పోలీసులు ఆల్రెడీ ధృవీకరించారు. తన డెడ్ బాడీకి సంబంధించిన ఫోటోను కూడా బయటకు విడుదల చేశారు. మరో మోడం బాలకృష్ణ అలియాస్ బాలన్న వరంగల్ జిల్లా హన్మకొండ మడిగొండకు చెందిన తను కూడా పనిచేస్తున్నాడు. బాలకృష్ణ పైన కూడా 50 లక్షల రివార్డు ఉంది. తను కూడా చనిపోయినట్టుగా చెప్తున్నారు. కానీ అధికారికంగా మాత్రం ఇప్పటికైతే ధృవీకరించిన పరిస్థితి. చలపతి వాళ్ళ భార్య అరుణ కూడా మావోయిస్టు పార్టీలో గత 30 ఏళ్ల కాలం నుంచి కొనసాగుతున్నారు. అరుణ గత ఎన్కౌంటర్లు కూడా 2-3 సార్లు తప్పించుకున్న పరిస్థితి. కానీ చలపతి మాత్రం ఈసారి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కార్యదర్శిగా కూడా తను విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే విశ్వసనీయ సమాచారం మేరకే జాయింట్ ఆపరేషన్ ఒకసారిగా దాడికి పాల్పడడంతో ప్రస్తుతం చెందిన దేహాలను స్వాధీనం చేసుకుంటున్నట్టుగా సమాచారం. అందులో మరొక సైనికుడు కోబ్రాకు చెందిన భద్రతా బలగాలకు చెందిన సైనికుడు భద్రతా చెప్పి కూడా అక్కడి నుంచి సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఒరిస్సా తెలంగాణ బార్డర్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, బీజాపూర్ కావచ్చు, మొత్తం 3 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మొత్తం 4 రాష్ట్రాలు మాత్రం ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించిన పూర్తి వేట కొనసాగిస్తున్నాయి. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 70 మంది మావోయిస్టులే కీలక పాత్ర పోషిస్తున్నారు. గాజర్ల రవి కూడా గతంలో ఎన్కౌంటర్ లో తప్పించుకున్న పరిస్థితి. గాజర్ల రవి కూడా వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా చెప్పొచ్చు. ఇప్పటికైతే గణేష్ సెంట్రల్ కమిటీని లీడ్ చేస్తున్నారు, కరీంనగర్ జిల్లాకు చెందిన. సో మొత్తానికి ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 30-40 సంవత్సరాల నుంచి మావోయిస్టు పార్టీలు ఉన్నారు. వాళ్ళ వయసు కూడా పైబడిందని చెప్పచ్చు. ఒకరికి 60 సంవత్సరాల వయసు పైబడి ఉండడంతో కూడా మావోయిస్టు పార్టీ పూర్తిగా దెబ్బతింటుందనేది కూడా పోలీసుల నుంచి అందుతున్న సమాచారం. అందులో కీలకంగా
40 నుంచి 45 మంది అయితే పార్టీని నడిపిస్తున్నారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో జరిగిన ఎన్కౌంటర్ అయితే భారీ ఎదురు దెబ్బని చెప్పొచ్చు. ఎందుకంటే అందులో చలపతి ఉండడం చాలా కీలక అంశం. చలపతి గెరిల్లా దళ సభ్యుడిగా ఎన్నో ఆపరేషన్లు కూడా నిర్వహించాడు. ప్రతి వ్యూహాలకు కూడా పెట్టింది పేరు. చలపతి ఎన్కౌంటర్ లో మరణించడంతో మావోయిస్టు పార్టీ భారీ ఎదురు దెబ్బ తగిలింది. మోడెం బాలకృష్ణ కూడా ఈ ఎన్కౌంటర్ లో మృతుడిగా ఉంటే మాత్రం పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు అగ్రనాయకుల్ని కోల్పోవడం మావోయిస్టు పార్టీ తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే సంబంధించి కూడా పోలీసులు భారీగా జల్లెడ పడుతున్నారు. ప్రతి అడవిని అణువణువు గాలిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు ఇలా ఎన్కౌంటర్లో మృతి చెందుతున్న పరిస్థితి. 3 రోజుల క్రితం కూడా బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. అందులో ఇప్పటికీ 6 తప్పించుకున్నారని చెప్పి స్థానిక పోలీసులు బీజాపూర్ నుంచి చెప్తున్న పరిస్థితి. బీజాపూర్ ఎస్పీ కూడా ఇదే ధృవీకరించారు. అందులో దామోదర్ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్కు సంబంధించిన రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. దామోదర్ అయితే తప్పించుకున్నట్టుగా అక్కడి పోలీసులు సమాచారం అందించారు. కానీ అక్కడి నుంచి ఒక లేఖ మొన్న ఎన్కౌంటర్ సమయంలో విడుదలైంది. గంగా దేవి పేరు మీద లేఖ విడుదలైంది. అందులో దామోదర్ ఉన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అంటే మొత్తం 18 మంది నక్సలైట్లు మృతి చెందారని చెప్పారు. కానీ పోలీసులు దీన్ని ఖండించి కేవలం 12 మంది నక్సలైట్లు మృతి చెందినట్టుగా వాళ్ళు ధృవీకరించారు. అందులో బీజాపూర్ సంబంధించిన సృష్టించి దామోదర్ చనిపోయినట్టుగా వాళ్ళు గేమ్ ఆడారు. కానీ మావోయిస్టు పార్టీ దీనికి సంబంధించి ఇప్పటికీ అఫీషియల్గా ప్రకటన చేయలేదు. కానీ ఫోన్ లో మాట్లాడినట్టుగా తెలంగాణ ఇంటెలిజెన్స్ కి అయితే ఒక సమాచారం అందింది. దామోదర్ కోసం అయితే ములుగు జిల్లా అడవి ప్రాంతంలో కావచ్చు, అలాగే బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఇప్పటికీ వేట కొనసాగుతుంది. కానీ ఇక్కడ జరిగిన ఏదైతే ఘరియాబాద్ ఎన్కౌంటర్ కు సంబంధించి మాత్రం చలపతి ఆల్రెడీ మృతి చెందినట్టుగా ధృవీకరించాడు. మోడెం బాలకృష్ణ ఆ మృతుల్లో ఉంటే కనుక మావోయిస్టు పార్టీ పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. మరి మిగతా మావోయిస్టుల కోసం వేట కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. వివిధ రాష్ట్రాలతో కలిసి 4 రాష్ట్రాలతో కలిసి కూడా ఆ వివిధ రకమైన ఆపరేషన్లు నిర్వహిస్తుంది. ఇంటెలిజెన్స్ పోలీసులు సంయుక్తంగా కూడా ఈ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నారు. తెలంగాణ స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి కూడా ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా డీజీపీ తిరుమలరావు కావచ్చు, తెలంగాణ డీజీపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు మృతి చెందక మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టం వాటిల్తుంది. మావోయిస్టు పార్టీ కూడా మళ్ళీ కొత్తగా వ్యూహాలు పన్నే అవకాశం లేదని చెప్పి కూడా పోలీసుల నుంచి అయితే సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ నగేష్.